హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ దొరకలేదు. మీకు కనుక ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబుల్గా ఉంటే అవే వాడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో చేయాలి అంటే మనకి ఐరన్ కడాయిని అయితే వాడతారు. బట్ నా దగ్గర ఐరన్ కడాయి లేదు కాబట్టి నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయిని వాడుతున్నాను. మీ దగ్గర కనుక ఐరన్ కడాయి ఉంటే మీరు దాంట్లోనే ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇలా పాలు వేసాక అడుగంటకుండా మనము ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో మంటను పెట్టేసి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఈ పాలను అయితే మిక్స్ చేస్తూ మనం ఈ పాలని మరిగించుకోవాలి. ఎక్కడ అయితే ఆపకుండా ఇలా పాలు మరుగుతున్నప్పుడు, పొంగు వస్తున్నప్పుడు మాత్రం అస్సలు గరిటెని ఆపకుండా కలుపుతూనే పాలనైతే మనము మరిగించుకోవాలండి. మీరు కనుక పాలని ఇలా కలుపుకుంటూ మరిగించుకోకపోతే అడుగంటిపోతుంది. ఈ విషయం మాత్రం గమనించండి. పాలన్నీ చక్కగా మరిగి ఇలా మొత్తము పావు వంతు వరకు వచ్చే వరకు ఈ పాలను ఇలానే హై ఫ్లేమ్లో పెట్టుకొని సైడ్కి అంటుతున్న మీగడ ఉంటుంది కదా, దాన్నంతా మళ్ళీ పాలల్లో వేసి కలుపుతూనే ఉండాలండి. పాలనేవి రంగు, టెక్స్చర్ రెండు చేంజ్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాలన్నీ ఇంతవరకు మరిగిపోయాక ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని లేదా మీ దగ్గర కనుక వెనిగర్ అవైలబుల్గా ఉంటే ఒక 2 స్పూన్స్ వెనిగర్ని వేసుకొని ఈ పాలు విరిగిపోయి చక్కగా పూసలుగా వచ్చే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ నిమ్మరసమైన వెనిగర్ అయినా ఒకటేసారి వేసుకోకుండా ఇలా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే నిమ్మరసం అనేది ఎక్కువైనా లేదా తక్కువైనా మనకి కలాకండ్ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. సో ఇలా మనం కలుపుకుంటూ ఒక 1 మినిట్ ఆగుతూ ఆ నిమ్మరసాన్ని వేస్తూ ఉంటే మనకి కరెక్ట్ 3 నుంచి 5 మినిట్స్ కల్లా పాలని విరిగిపోయి ఇలా చక్కగా పూసగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ మనం విరుచుకున్న పాలు ఉంటాయి కదా, ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గరగా అయిపోయే వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కానీ కలపడం మాత్రం అస్సలు ఆపొద్దు. మీరు ఏమాత్రం ఈ పాలను కలపడం ఆపితే అవి మాత్రం సైడ్కి అడుగంటిపోతాయి అండ్ మొత్తం కాలిపోతుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఇలా సైడ్కి అంటుకుంటూ ఉంటే దాన్ని మళ్ళీ ఇలా గరిటెతో అంతా తీసేసి మళ్ళీ ఇదే పాలల్లో వేసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం అయితే చిటికెడు ఉప్పును వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు పంచదారని కూడా వేసుకుందాం. నేను ఇక్కడ అరకప్పు వరకు పంచదారని వేశారండి. మీకు మీ ఇష్టానికి అనుగుణంగా తీపి ఎక్కువగా తినేవారైతే ఇంకొక స్పూన్ పెంచుకొని, లేదా తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇది ఇలా వేస్తూ ఇలా కలుపుతూ మీరు ఇక్కడ ఇదే స్టేజ్లో కనుక మీరు తీపిని చెక్ చేసుకుంటే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా పంచదార వేసి కలిపేశాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుతూ ఉంటే మీకు అడుగంటదు అండ్ కలాకండ్ అనేది పూసగా వస్తుంది. అండ్ ఇందులోకే 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోండి. నాకు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చే వరకు, అంటే మనకి ఇందులో వేసిన నెయ్యి అంతా పైకి వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకొని తర్వాత ఒక నెయ్యి రాసిన గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం వేరే గిన్నెలో తీసుకున్న కలాకండ్ మిశ్రమం ఉంది కదా, దీన్ని వెంటనే చల్లారకుండా ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక టిఫిన్ బాక్స్తో అయినా లేదా ఇంకా వేరే దేంతో అయినా ఇలా మొత్తం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడు చేస్తే మాత్రమే అది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత మాత్రం అస్సలు అవ్వదు. సో ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఇలా టిఫిన్ బాక్స్లోనే ఒక 2 అవర్స్ పాటు దీన్ని పక్కన ఉంచేయండి. 2 అవర్స్ తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా మనం ఏదైనా ప్లేట్ తీసుకొని మనం తీసుకున్న ఈ మిశ్రమం బాక్స్ ఉంది కదా, దాన్ని ఇలా రివర్స్లో బోర్లిస్తే మనకి కలాకండ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతే అండి. ఫైనల్గా అయితే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్తో సన్నగా కట్ చేసుకొని ఇలా పైనుంచి డెకోర్ చేసుకుంటే చాలా సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో కలాకండ్ అయితే రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.